Garuda Express, an international courier service. రామ్ గోపాల్ వర్మ అనే ఆయనతో ఫస్ట్ గొడవ నాకు నేను ఇంటర్మీడియట్ జరుగుతున్నగా జరిగింది. ఆయనకి నేను తెలియదు, నాకు ఆయన తెలియదు, కానీ మా ఇద్దరికి ఒక గొడవ స్టార్ట్ అయింది. ఓహో, మీరు విజయవాడ? కాదు, నేను నెల్లూరులో రత్నంలో ఇంటర్మీడియట్ చదువుతున్నా. ఓకే. అప్పుడు శివ సినిమా రిలీజ్ అయింది. స్వతహాగా మాది ఎగ్జిబిటర్స్ ఫ్యామిలీ, మాకు థియేటర్స్ ఉన్నాయి. మా ఫ్యామిలీలో దాదాపు మా రిలేటివ్స్ అందరూ వీఆర్ ఆల్ ఇన్ టు ద ఫిల్మ్ బిజినెస్ యాజ్ అన్ ఎగ్జిబిటర్స్. నేను ఒక థియేటర్ ఓనర్. ఓకే. అలాంటి నేను శివ సినిమా చూద్దామని నెల్లూరులో లీలామాల థియేటర్లో క్యూలో నిల్చొని ఉంటే ఆ టికెట్ల కోసం జరుగుతున్న పుషింగ్లో ఓడొచ్చి కాల్ మీద నన్ను కర్రతో కొట్టాడు. ఓకే. ఆ రోజు కోపం వచ్చింది. వీడి ఎవడో నాకు తెలీదు, వీడి సినిమాకి నేను వచ్చాను, నేను ఒక ఓనర్ని, నన్నోడు కాల్ మీద కొట్టాడు, ఇతని సంగతి చూడాలి, ఎప్పటికైనా లైఫ్లో ఇతని ఫేస్ మీద వెళ్ళి అడగాలని అనుకున్నా. ఆ జర్నీ 18 ఏళ్ళు పట్టింది నాకు రామ్ గోపాల్ వర్మ ఎదురుగా కూర్చోడానికి. ఓ మై గాడ్. బట్ ఐ రిమెంబర్ దట్ ఇన్సిడెంట్. బట్ ఐ ఆస్క్డ్ హిమ్ ఆల్సో వెన్ ఐ మెట్ హిమ్. అచ్చా, కొట్టింది ఎవరో, కానీ మీరు టార్గెట్ పెట్టింది వర్మ గారిని. ఇప్పుడు అంటే అతని సినిమాకి వచ్చినందుకు నన్ను ఒకడు కొట్టాడు కాల్ మీద. ఇది మరీ బాగుంది. సో అక్కడ చిన్న ఈగో హట్ అయింది. ఓకే. ఎవరితను, ఎందుకంటే అప్పటికి నాగార్జున గారు బాగా తెలుసు, ఇళయరాజా గారు తెలుసు, వాళ్ళందరి మీద మనకేం ఉండదు. కొత్తోడు ఎవరంటే ఆ సినిమా మొత్తంలో రామ్ గోపాల్ వర్మ, ఇతను కదా కొత్త, అతని మీదకి వెళ్ళింది కోపం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే. సో ఐ ఫైనలీ ఆస్క్డ్ హిమ్.